అలానే చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేయటానికి బొద్దింకల నాయకులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని సమావేశాలు అవుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి అంశాన్ని తీసుకొని పోరాడితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేయచ్చు లేదా ఓడించవచ్చు అనే దాని మీద ఒక ప్రణాళికను రచించుకుంటున్నారు. అందులో భాగంగా యువత, విద్యార్థులు, రైతు ఈ 3 సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఒక చోట చేరి ఉమ్మడి ప్రణాళికను ఒకదాన్ని తయారు చేసి అష్టదిగ్బంధనం చేయాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టం, యువతకు జరుగుతున్నటువంటి నష్టం, రైతులకు జరుగుతున్నటువంటి నష్టం, వీటి మీద మూకుమ్మడి నిరసనలు, మూకుమ్మడి ధర్నాలు చేయాలి అనేటువంటి ఒక మహా స్కెచ్ని వేస్తున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి న్యూస్. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఢిల్లీలో జరిగింది. ఆ మీటింగ్లో టికాయత్, రైతు నాయకుడు టికాయత్ కూడా పాల్గొన్నారు. ఎవరి టికాయత్? వ్యవసాయ చట్టాలు తొలగించాలి, వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం కలిగిస్తుందని చెప్పి ఆ వ్యవసాయ చట్టాలని మళ్ళీ వెనక్కి తీసుకునేంత వరకు రైతులను ముందుకు కదిలించినటువంటి నాయకుడు టికాయత్. ఈయనతోటి భేటీ అయ్యారు బొద్దింకల లీడర్లు. ఒకవైపు రైతులు, మరోవైపు జంజీ, ఇంకొక వైపు విద్యార్థులు. వీళ్ళందరితోటి ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద ఇప్పుడు బొద్దింకల నాయకులు రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి ప్రజల నుంచి మద్దతు రావాలంటే ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలని ఐడెంటిఫై చేశారు. వాటిల్లో ఒకటి E20 పెట్రోల్, అలాగే పరీక్షల నిర్వహణ, 3 నిరుద్యోగ సమస్య. వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దారుణంగా ఉంది అనేది కూడా తెలియచేయాలి భారత ప్రజలకి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీస్తున్నారు. దీంతోపాటు రైతు సమస్యలు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం. ఆ కారణం చేత వ్యవసాయదారులకు రాబోయేటువంటి రోజుల్లో భారీ నష్టం జరుగుతుంది అనేటువంటి ఆందోళన రైతుల్లో ఉంది. ఆ అంశాన్ని తీసుకొని ఇలా విద్యార్థి సమస్యలను, యువత సమస్యలను, రైతు సమస్యలను తీసుకొని వాటిల్లో తీవ్రమైనటువంటి సమస్య ఏంటి, ప్రజలతోటి బాగా టచ్ అయ్యేటువంటి సమస్య ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ చేసి మరొక మహా ఉద్యమాన్ని తీసుకురావడానికి భారతదేశంలో ఈ బొద్దింకల నేతలు అలాగే టికాయత్తో కలిసి ప్లాన్ చేస్తున్నారు. అది సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.